మీరు చూస్తున్న ఈ అబ్బాయికి వినపడదు, మాట్లాడలేడు. సైగలు చేసినా పాపం అర్థం చేసుకోలేని మానసిక వికలాంగుడు. కుటుంబానికి ఎలా దూరమయ్యాడో తెలియదు కాని అనాథగా మారాడు. లోకాన్ని తాను చూస్తున్నా లోకం తన కోసం ఏమనుకుంటుందో అర్థం చేసుకోలేని అమాయక అనాథ. ప్రతిదానికి చిరునవ్వే సమాధానం. ఇది చిన్నతనమా లేక అనారోగ్యమా తెలియదు. పూర్తి వివరాలలోకి వెళితే, ఆగస్టు 13వ తేదీ రాత్రి కురుస్తున్న జోరువానలో అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి జనగామ బాలరక్షక్ చైల్డ్ వెల్ఫేర్ వాహనం వచ్చింది. అందులోంచి ఈ యువకుడు దిగాడు. ఇక్కడికి ఎందుకు వచ్చాడో, ఎవరు తీసుకువచ్చారో, తన తల్లిదండ్రులెవరో కూడా తెలియని స్థితిలో నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. ఆశ్రమ సిబ్బంది కుర్రవాడి పూర్తి వివరాలు తెలుసుకొని వసతి భవనంలో ఆశ్రయం కల్పించారు. ఈ బాలుణ్ణి తీసుకువచ్చిన బాలరక్షక్ చైల్డ్ వెల్ఫేర్ సభ్యులు మాట్లాడుతూ, ఈ అబ్బాయి అనాథ అని, మాట్లాడలేడు, వినపడదని, అందుకే ఇక్కడకు తీసుకువచ్చామని అన్నారు. జనగామ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నుంచి వచ్చాము మేము. ఈ అబ్బాయి వచ్చేసి మనకి 9వ తారీఖు జనగామ జిల్లా జనగామ మండలము వెంకిర్యాల విలేజ్లో ఆ విలేజ్ సంబంధించిన పీపుల్ వచ్చేసి అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తే, ఆ పోలీస్ వాళ్ళు వచ్చేసి మైనర్ అబ్బాయి అనేసి మన చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు తీసుకొచ్చారు. 9వ తారీఖు రాత్రి 7:30-8 ప్రాంతాన వాళ్ళు ఇన్ఫార్మ్ చేస్తే జనగామ జిల్లాలో జఫర్గఢ్లో ప్రజాదరణ సీసీఐలో ఉంచడం జరిగింది ఆ రోజు రాత్రి. బట్ అక్కడ ఆశ్రమంలో పిల్లలందరూ చదువుకునే పిల్లలు ఉన్నందున వాళ్ళు కొంచెం ఈ అబ్బాయిని చూసుకోవడానికి ఇబ్బందిగా ఉందనేసి మనకి ఇన్ఫార్మ్ చేస్తే, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి హన్మకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో షెల్టర్ ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక 1 డే షెల్టర్లో ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ అబ్బాయిని కేర్ ప్రొటెక్షన్ చేసుకోవడం. అదర్ పర్సన్స్కి ఈ అబ్బాయి వల్ల ఇబ్బంది అవుతుందని చెప్తే అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి, అట్లనే ఈ అబ్బాయికి మెంటల్గా కరెక్ట్ లేదు, ట్రీట్మెంట్ చేయించాలంటే మళ్ళీ జనగామ ఏరియా హాస్పిటల్కి ఈరోజు తీసుకెళ్ళి అక్కడ సైకాట్రిస్ట్ దగ్గర చూపించి మళ్ళీ కొంచెం ఏజ్ డిటర్మినేషన్ టెస్టులు కానీ ఎక్స్రేస్ కానీ తీపించాము. మన జనగామ సిడబ్ల్యూసి వాళ్ళ ఆదేశాల మేరకు ఇక్కడ అమ్మా నాన్న ఫౌండేషన్ దగ్గరికి తీసుకురావడం జరిగింది సార్. ఈ అబ్బాయికి సంబంధించి డీటెయిల్స్ ఏంటంటే ఏం మాట్లాడటం లేదు, ఏం వినబడట్లేదు. ఈ అబ్బాయికి కొంచెం సైకిల్ ద్వారా ఏం చెప్పినా కూడా ఆయన రిసీవ్ చేసుకోవట్లేదు. ఏమైనా పెడితే తింటున్నాడు, అడగట్లేదు. ఆకలి అవుతుంది కానీ కొంచెం వాటర్ కావాలని కూడా ఏం అడగట్లేదు. ఇస్తే తింటున్నాడు, తాగుతున్నాడు, ఆయన డ్రెస్ సెట్ చేసుకుంటున్నాడు. 1-2 వస్తే చెప్పాడు కానీ ఆయన తీసుకెళ్తే ఆయన బయటికి ఇప్పుడు లేచి ఎక్కడికైనా వెళ్తున్నాడు అనుకో, మనం వాష్రూమ్ తీసుకెళ్తే ఆయన పని ఆయన చేసుకుని వస్తాడు. అనంతరం ఈ బాలునికి పునర్జన్మనిచ్చే దిశగా పెరిగిన జుట్టు గడ్డాలను తొలగించి శుభ్రంగా స్నానం చేయించారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంపై ఉన్న నమ్మకంతో దిక్కుముక్కు లేని అనాథులను రక్షణాలయానికి చేర్చుతున్న మానవతామూర్తులకు, సమాజ సేవకులకు ఆశ్రమ యాజమాన్యం పేరు పేరునా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతుంది.